ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 22 శుక్రవారం. నేటి లేఖన పట్టణం యెషయా గ్రంథం 34వ అధ్యాయము 9 నుంచి 17 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3-4 వచనాలు. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. వ్యాఖ్యానాంశం: శ్రేష్టమైన క్రైస్తవ నిరీక్షణ. వ్యాఖ్యానాంశం: శ్రేష్టమైన క్రైస్తవ నిరీక్షణ. వ్యాఖ్యానం: 34వ అధ్యాయములో శపింపబడిన ఏశావు సంతతి వారైన ఎదోమునకు విధింపబడు శిక్షను గూర్చి తెలుపబడింది. వారు సమూలంగా నాశనం చేయబడతారు. వారి దేశమైన శేయీరు పర్వత ప్రాంతమంతా ఎప్పటికీ ఎడారిలా మార్చబడుతుంది. నేటి ఆధునిక బోధకులలో కొందరు తెగువ కలిగి దేవుడు ప్రేమై ఉన్నాడు గనక ఆయన ఎవరినీ శిక్షింపడు అని బోధిస్తున్నారు. నేటి ధ్యానలేఖనం లాంటి వాక్య భాగాలు అట్టివారి బోధను తీవ్రంగా విభేదిస్తున్నాయి. మరొక వైపు పైన చెప్పిన తలంపులకు భిన్నంగా ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యమును గూర్చి 35వ అధ్యాయము వివరించుచున్నది. మన దేవుని మహిమను బట్టియు ఆయన ఔన్నత్యమును బట్టియు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును అని యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. ఈ చిన్న అధ్యాయములో ఉల్లాస సంతోషములు పొంగి పొర్లుచున్నవని గమనించాలి. కృంగిన హృదయములను ఉజ్జీవింపజేయుటకు తగిన దర్శనము ఇది అని 3వ వచనంలో చదువుతాం. అయితే తన సంఘమును తనతో తీసుకొని పోటానికి ప్రభువు తానే రాబోచున్నాడను క్రైస్తవుని నిరీక్షణ మరింత శ్రేష్టమైంది. దీనిని మనం ఎన్నడూ మరువకూడదు. అంతేగాక ఇతర విశ్వాసులతో కూడా దీనిని గూర్చి మనం మాట్లాడాలి. సడలిన చేతులను మరియు తొట్రిల్లు మోకాళ్లను బలపరచాలి. అనగా పరిచర్యలోనూ, ప్రార్థనలోనూ మరియు అలయక నడుచుటలోనూ మనలను మనము ప్రోత్సహించుకొనుటలో ఆ నిరీక్షణ వంటి ప్రభావవంతమైనది మరొకటి ఉండదు అని యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో కూడా చదువుతాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనలను ప్రోత్సహిస్తున్నాడు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.